సో మీ ఫస్ట్ జాబ్? విశాఖపట్నంలో ఓకే. భారత్ ఎయిర్టెల్ చేస్తుండే యాజ్ ఎ ప్రీపెయిడ్ సేల్స్ లో. అంటే నాకు ఒక బాస్ ఉండే, అంటే హీస్ దేర్ స్టిల్ విత్ భారత్ ఎయిర్టెల్ ఓన్లీ. ఓకే. ఆయన నెక్స్ట్ మీ జాబ్ ఏంటండి? నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ లోనే వచ్చాను. విటన్ సౌన్ అన్న కంపెనీ, ఓకే. అది జర్మన్ కంపెనీ బేసికల్లీ. చాలా తక్కువ టైం ఆ కంపెనీలో స్పెండ్ చేసిన. మిమ్మల్ని కూడా జర్మనీకి పంపించారు, ట్రైనింగ్ చేయించారు. సో అంతమందిలో మీకు ఆ స్పెషల్ రికగ్నిషన్ రావడానికి సంపత్ గారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏం కనపడింది మేనేజర్? అది నేను తర్వాత చెప్తా. ఈ విషయం మీకే తెలిసి నాకు తెలియదు. నారాయణలో మీరు ఉన్నారు పర్చేస్ డిపార్ట్మెంట్. అవును. అక్కడ చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేసిన చాలా పెద్ద దిగ్గజాలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు. అలాంటి ఒక పర్చేస్ డిపార్ట్మెంట్ లో ఉండి అసలు నారాయణలో ఉన్న డ్రెస్సింగ్ కల్చర్ ని మొత్తం మార్చేలాంటి ఒక స్టెప్ మీరు ఎందుకు తీసుకోవాలనుకున్నారు? అది ఎట్లా మీరు సక్సెస్ అయ్యారు? దానికి ముందు నేను చేసిన కార్పొరేట్, నారాయణ ఆల్సో కార్పొరేట్. కానీ అంటే మీరు భయపడలేదా? ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, నా రోల్ డిఫరెంట్, అసలు ఇప్పుడు మీరు టోటల్ నారాయణలోనే ఒక కల్చర్ మార్చేలాంటి రిఫార్మేషన్ తీసుకుంటారంటే ఆ ఏజ్ కి మీకేం భయం అనిపించలేదా? భయం రాలే, కానీ సంపత్ గారి మైండ్ సెట్ లో ఒక ఎంప్లాయీ కాంప్రమైజ్ అయ్యి గమనం వర్క్ చేసుకుంటే బెటరా, లేకపోతే అనిపించిన ఏవైతే రిఫార్మిటీస్ ఉంటాయో లేకపోతే ఆప్షన్స్ ఉంటాయో చేంజెస్ అవి రికమెండ్ చేయడం బెటరా? రికమెండ్ చేయడం బెటర్. ఇన్ఫాక్ట్ కుదిరితే మా అందరికి బయట నుంచి కనిపించే నారాయణ గారికి మీరు చూసిన నారాయణ గారికి ఏమైనా డిఫరెన్స్? ప్రతి మాట లైక్ బుల్లెట్ లాగా ఉంటాయి మాటలు. ఒక పొలిటికల్ లీడర్ గా ఆయన ఎక్కువ మీకు నచ్చుతారా, లేకపోతే ఒక ఎడ్యుకేషనిస్ట్ గా ఎక్కువ మీకు? కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు రియాక్షన్ కన్నా జాబ్ మానేస్తా అన్నప్పుడు రియాక్షనే. ఒకటి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, డ్రెస్ కోడ్ అంటే ఏంటి? కస్టమైజేషన్. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎవరికైనా ఇష్టం. ఎవరికన్నా వాళ్ళకు డ్రెస్ కోడ్, అరే మనకి డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుంది. అంటే నేను సెగ్మెంట్స్ స్టార్ట్ చేసిన అసలు మీ ఫస్ట్ జర్నీ, ఫస్ట్ ఆర్డర్ ఎలా వచ్చింది? హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? ఆర్డర్ రావడానికి కారణం వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఒక చాలా మెమరబుల్ మూమెంట్ జరిగిందనే నేను విన్నాను. మన మూవీ ఏఎన్ఆర్ గారి నాగార్జున గారు మేనేజర్ ఉంది, షెర్లీ మేడం కావాలి. ఆవిడ ఫోన్ చేశారు, ఇట్లా టీషర్ట్ మీద వింటేజ్ కార్ రావాలి, జస్ట్ ప్రింట్ రావద్దు, అది ఇంపోజ్ అవ్వాలి, సిగ్నెట్ రావాలి. సో ఆ రోజుల్లో 3D ప్రింట్ చేయడం అనేది మన సౌత్ ఇండియా ఫిల్మ్ ని ఒక పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లి చూపించిన మూవీ బాహుబలి. అలాంటి బాహుబలి ఈవెంట్ అంటే మీకు తెలుసు, రాజమౌళి గారు ఆయన ఈవెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎంత గ్రాండ్యూర్ తో చేస్తారు. అంటే ఈవెంట్ ఒక సినిమా లాగా ఉంటుంది. అవును. సో అలాంటి ఈవెంట్ లో మీరు యూనిఫామ్స్ ఇవ్వటము అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ కదా. సో ఆ లెవెల్కి ఎలా అయింది. ఒకరోజు ఆర్కా మేడం నుంచి కాల్ వచ్చింది నాకు. ఫస్ట్ టైం రజనీకాంత్ గారు ప్రాపర్ పబ్లిసిటీ లాంచ్ అయిన ఒక సినిమా కబడ్డీ. డ్రెస్ కోడ్ టీషర్ట్లు నేను ఫిల్మ్ ఫెస్టివల్ కాన్స్ వరకు వెళ్ళింది టీషర్ట్లో. జెర్సీ అనే ఒక మూవీ, ఆ బ్లూ కలర్ ఏదైతే స్టోరీ స్టార్ట్ అయ్యేది దాని దగ్గర నుంచి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అవును, ఆ జెర్సీ టీషర్ట్ ఇచ్చింది మనమే. అండ్ లక్కీగా నాకు అందులో అవకాశం వచ్చింది యాక్చువల్గా. డ్రెస్ కోడ్ ఫౌండర్ కాస్త యాక్టర్ ఎలా మారారు సినిమాలో? సో అల్లు సినిమాస్లోకి మీ ఎంట్రీ ఎలా వచ్చింది? రీజన్ బిహైండ్ అంటే వన్ ఆఫ్ ద కోర్ రీజన్ వచ్చేసి లూజీ సెల్లాయిడ్. పివి సింధు గారికి పివి సింధు గారు బ్రాంజ్ మెడల్ కొట్టి ఇండియా వచ్చినప్పుడు హాస్పిటల్ కి మీరు యూనిఫామ్ ఇస్తున్నారు, లేదా వాళ్ళకి మీరు సర్వీస్ ఇస్తున్నారంటే మీరు తీసుకునే మెయిన్ జాగ్రత్తలే. హాస్పిటల్ యూనిఫామ్స్ కి కార్పొరేట్ యూనిఫామ్స్ చాలా డిఫరెన్స్ ఏంటంటే, మీరు సర్వీస్ అపార్ట్మెంట్ బిజినెస్ కూడా చేస్తున్నారని మాకు కార్పొరేట్ సర్వీస్ అపార్ట్మెంట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు గారు ఇచ్చేది ఎవరికి చాలా మంది మా ఫ్రెండ్స్ గారు చెప్పలేదు నేను ఇంకా.
అసలు వెండర్ మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గా కన్సిడర్ చేస్తారు జిఎంఆర్ వాళ్ళని. అవును. సో అలాంటి లీగ్ లోకి మీరు రాగలిగారంటే అది ఎలా జరిగింది? కాకపోతే ఆర్ స్టిల్ ఇన్ ద సేమ్ బిజినెస్. అవును సార్, ఇట్లానే ఉన్నాను నేను. దెన్ ప్లీజ్ కమ్ టు జిఎంఆర్ ఆఫీస్. సో నెక్స్ట్ హెరిటేజ్, అక్షయ్ కల్ప. హెరిటేజ్ సూపర్ మార్కెట్స్. మార్కెట్ లో కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చిందంటే స్విగ్గీ. చంద్రబాబు నాయుడు గారా, కేసీఆర్ గారు? ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? కేసీఆర్ గారు స్ట్రగ్లింగ్ సీఎం అని చెప్పాలి. స్ట్రగుల్డ్ ఎ లాట్ ఫర్ దిస్ పొజిషన్ అండ్ టుడే వీఆర్ ఇన్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ కేసీఆర్. చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు విజన్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి హైడ్రా తీసుకొచ్చింది. సిటీ అంతా ఇక్కడికక్కడ బుల్డోజర్ తీసుకెళ్లి అందరిని భయపడుతున్నారు అంటారు. సో మీకు అది హైడ్రా పాజిటివ్ గా అనిపిస్తుందా? పాజిటివ్. ఏ విధంగా? బట్ కొన్ని వేల మంది ఇల్లులు కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు కదా. కొంచెం టైం ఇచ్చి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదొక్కటే యాజ్ ఎ కామన్ మ్యాన్ గా. హైడ్రాని సమర్థిస్తున్న డ్రగ్స్ కోర్ట్ చైర్మన్ సంపత్ గారు నేర్చుకుంటారా? పక్క ఆ విజన్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ గారు ఇస్ అ మాస్ ఆర్మీ. నారా లోకేష్ గారు? కల్మోషన్ లేదండి దగ్గర. డ్రగ్స్ కోడ్ ఫౌండర్ గా సంపత్ గారికి ఉన్న అల్టిమేటం గోల్ ఏంటి? క్రెడిట్ బి తెలంగాణ ఆర్ ఆంధ్ర. సరే, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఇన్ని పార్టీస్ ఉన్నాయి. ఇన్ని పార్టీస్ ఒక్కొక్క పార్టీ డ్రెస్ కోడ్ ఎందుకు మెయింటైన్ చేయదు?